హాయ్ అండి, నమస్తే. ఈ రెసిపీ మీరు ఎప్పుడైనా ట్రై చేశారండి? మ్యాంగో రసంతో పూరి నేనైతే చేస్తున్నాను. ఫస్ట్ ఇది ఎలా చేసుకోవాలంటే, 2 మ్యాంగోలను తీసుకొని పైన పొట్టు తీసేసి ఇలా కడిగి చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. చూడండి, మీకు షుగర్ అవసరమైతే వేసుకోండి, లేకుంటే లేదు. నేను కొంచెం షుగర్ అయితే వేస్తున్నాను. ఇలా వేసి మన మిక్సీ జార్లో మొత్తం దీన్ని మెత్తటి పేస్ట్ లాగా ప్యూరీ లాగా చేసేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం చేసేసి మనకైతే మ్యాంగో ప్యూరీ రసం అయితే రెడీ అయింది. దీన్ని తీసుకొని ఒక బౌల్లో వేసుకొని ఇప్పుడైతే మనం పూరీ చేద్దాం. పూరీకి నార్మల్గా అందరూ ఎలా కలుపుకుంటారో చపాతీ పిండి అలా కలిపేస్తే ఇప్పుడు ఆయిల్ అయితే వేడవుతుంది. మనం ఈ పూరీలని కాల్ చేసుకుందామండి. ఫస్ట్ పూరీలు మంచిగా పొంగాలంటే పిండి మెత్తగా కలుపుకున్నామంటే మంచిగా పొంగుతాయండి. ఇలా పూరీ వేసిన వెంటనే తిప్పకుండా గరిటెతో ఇలా కిందికి అదిమామంటే చూడండి మంచిగా పొంగుతుంది మనకైతే పూరీ అయితే నాకైతే చాలా బాగా పొంగుతాయండి ఇప్పుడు చేసినా కూడా. అంతేనండి, పూరీ అయితే చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. మన ఈ మ్యాంగో రసం కూడా రెడీ అయింది. మనమైతే ఒకసారి టేస్ట్ చేద్దాం. టేస్ట్ అయితే నిజంగా చెప్పడం కదండి, టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఈ సీజన్లో తప్పకుండా ట్రై చేయండి. మ్యాంగో సీజన్ దొరికినప్పుడే కదా మనం మ్యాంగోతో కొత్తగా చేసేవి. ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? చేయకుంటే ఈసారి మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. సీజన్ మిస్ అయితే మళ్ళీ ఇలాంటి ఛాన్స్ మనకు ఎప్పుడు దొరకదు. ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో మీ కామెంట్ రూపంలో